నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను మీ కృష్ణబాల కాంతారా చాప్టర్ 1 చాప్టర్ 2 సినిమాలు తెరకెక్కించాడు రిషబ్ శెట్టి కాంతారా 400 కోట్లు వసూలు చేస్తే కాంతారా 2 850 కోట్లు వసూలు చేసింది అప్పటిదాకా కన్నడలో మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన హొంబలే ఫిల్మ్స్కి కేజీఎఫ్ కాంతారా సినిమాలు టర్నింగ్ పాయింట్ కేజీఎఫ్తో పోలిస్తే కాంతారా మూవీ చాలా తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు తీసుకొచ్చింది కాంతారా సిరీస్లో భాగంగా కాంతారా 3 ఉంటుందని కూడా ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరిగింది అయితే తాజాగా హొంబలే ఫిలిమ్స్ హీరో రిషబ్ శెట్టికి గొడవలు జరిగాయని టాక్ వినబడుతుంది సోషల్ మీడియాలో హొంబెల్ ఫిలిమ్స్ కాంతారా మూవీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను అన్ఫాలో చేశాడు రిషబ్ శెట్టి తన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాకి సంబంధించిన అకౌంట్ని కూడా అన్ఫాలో చేయడంలో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు కాంతారా సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ హీరోగా మారాడు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా నటిస్తున్నాడు రిషబ్ శెట్టి ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది అలాగే ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ అనే మూవీని కూడా అనౌన్స్ చేశాడు ఇలా వరుస సినిమాలతో రిషబ్ శెట్టి బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్స్ విషయంలో హొంబలే ఫిలిమ్స్కి రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు వచ్చి ఉంటాయని సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ని అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి ఆ సంస్థ ఓనర్ విజయ్ కిరణ్ గండూర్ని మాత్రం సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడు రిషబ్ శెట్టి చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంతారా ఫ్రాంచైజీ ముందుకు వెళ్లడం అనుమానంగానే మారింది కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రమోషన్స్లోనే కాంతారా 3 కూడా ఉంటుందని చెప్పాడు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 మూవీ షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోలు బయటకి రావడంతో కాంతారా 3 మూవీలో తారక్ గెస్ట్ రోల్ చేస్తాడనే ప్రచారం జోరందుకుంది ప్రస్తుతం తెలుగు హీరో ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తుంటే కన్నడ హీరో రిషబ్ శెట్టి తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ సినిమా చేస్తుండడం విశేషం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.